ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికే లడ్డు ప్రసాదంపై నింద మోపారని మండిపడ్డారు. హెరిటేజ్ తో ఇందాపూర్ సంస్థ ఒప్పందాలు చేసుకుందని చెప్పారు. 4 రోజులుగా ఈ అంశంపై మండలిలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దేవుడిపై భక్తి శ్రద్ధలు ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చర్చ జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని, ఆధారాలు అన్ని చూపిస్తామని స్పష్టం చేశారు. సామెతలకున్న భక్తి భావాల్ని ప్రజల్లో పెంపొందించడానికి కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది తెలుగుదేశం పార్టీ ఏమనేయండి, లేదు జనసేన పార్టీ ఏమనేయండి, లేదు భారతీయ జనతా పార్టీ ఏమనేయండి, వాళ్ళకి కావాల్సింది రాజకీయ స్వభావం, రాజకీయ దుర్బుద్ధి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కాబట్టి మేము మళ్ళీ ఇవాళ దాని మీద చర్చ జరగాలి. దాంతోపాటు బడ్జెట్ మీద కూడా చర్చ జరగాలి. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని చెప్పని మేము పట్టుబట్టినప్పుడు అవసరం. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తుంది కూటమి పార్టీలేనని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నామని చెప్పారు. తమ సభ్యులు చెప్పులు ధరించలేదని అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పులు వేసుకుని దేవుణ్ణి అవమానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని బొత్స గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెడలో దండ, చేతిలో ఫోటో చూడండి. దీన్ని ఏమంటారు ఆలోచించండి. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి.